నమస్తే 10 టీవీ ప్రేక్షకులకు విమెన్స్ డే శుభాకాంక్షలు. మహిళ ఒక్క ప్లేస్లో కాదు, ప్రతి రంగంలో తన ప్రతిభను చాటుతుంది. ఎక్కడ చూసినా మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్మీలో కూడా రోజు రోజుకి మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మనతో పాటు ఉన్నారు మేజర్ లక్ష్మీప్రియ గారు. అసలు ఆర్మీలో మేజర్గా తను ఉన్నారు. అసలు ఆర్మీలో మహిళలకు ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పోస్టులు ఉంటాయి, మనం లక్ష్మీప్రియ గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం లక్ష్మీప్రియ గారితో. హలో మ్యామ్. హలో, మీకు ముందుగా 10 టీవీ తరఫున విమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ విమెన్స్ డే టు ఎవ్రీబడి, ఆల్ యువర్ వ్యూవర్స్. ఎలా ఉన్నారు? గుడ్. We are all celebrating womanhood and మనము I don't know, ప్రౌడ్. absolutely. అండ్ స్పెషల్లీ ఈ రోజు ఇంకా ప్రౌడ్. Yes. ఇందాక నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్లు మహిళలు ప్రతి రంగంలో ఉన్నారు ఇప్పుడు. అంటే ఒకప్పుడుతో కంపేర్ చేస్తే మహిళలు చాలా ముందుగా వెళ్తున్నారు, ధైర్యంగా వెళ్తున్నారు. డాక్టర్ దగ్గర నుంచి ప్రతి కేటగిరీలో మహిళలు దూసుకెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈరోజు మీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే మేజర్ లక్ష్మీప్రియ చెప్పడానికే ఈ వర్డ్ చాలా బాగుంది. ఒక అమ్మాయి పేరు ఇలా చెప్పడం, అసలు ఎలా మీ జర్నీ సాగింది? అంటే డ్రీమా మీకు ఆర్మీలోకి వెళ్ళాలని? ఒకసారి మీ బాల్యం గురించి చెప్తారా? పోలీస్ బ్యాక్గ్రౌండ్ అండి. ప్రాబబ్లీ అక్కడి నుంచి ద సీడ్ ప్రాబబ్లీ అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. మా ఫాదర్ పోలీస్లో సర్వ్ చేశారు, ఫస్ట్ వైల్ ఏపీ తెలంగాణ కంబైన్డ్ దీంట్లో, అండ్ హీస్ అ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అండ్ 1998-99లో నేను గ్రాడ్యుయేషన్ అప్పుడు ఆర్మీ దగ్గర నుంచే ఒక పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడిపారు వాళ్ళు. ఎలా అంటే ద అడ్వర్టైజ్మెంట్ ఆన్ ద టీవీ ఆల్సో వాజ్ చాలా ఎఫెక్టివ్గా ఉండిందనమాట. డూ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, అంటే మీలో ఆ దమ్ము ఉందా అని అట్లా. సో అప్పటికి చాలామందికి అసలు ఎవరికి పెద్దగా అవగాహన లేదు. మనకి సౌత్లో అసలు ఆర్మీలో లేడీస్ వెళ్ళొచ్చా అని కూడా మనకి తెలీదు. అప్పుడు నేను ఐ వాజ్ అ లిటిల్ ఇన్స్పైర్డ్ బై దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, డూ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ. సో నేను నిజంగా డూ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మీ అని నన్ను టెస్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక క్యూరియాసిటీతో నేను ఐ అప్లైడ్ ఫర్ దాట్. అప్లై చేసి అప్లికేషన్ వెళ్ళింది. ఆ తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ బెంగళూరు నుంచి కాల్ లెటర్ అది వచ్చింది. అండ్ వీ వెంట్ ఫర్ దట్ ఇంటర్వ్యూ. 4 days ఇంటర్వ్యూ అనమాట, ఇన్ విచ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెస్ట్స్ ఇన్ దట్. కొన్ని సైకలాజికల్ టెస్ట్ ఉంటాయి, అంటే వీ నీడ్ టు స్టే దేర్ అండ్ 4 day లాంగ్ ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్స్. కొన్ని రిటర్న్ టెస్ట్ ఉంటాయి, కొన్ని గ్రూప్ టాస్క్స్ ఉంటాయి, లీడర్షిప్ ఇవాల్యుయేషన్ చేస్తారు, టీంతో ఎలా పనిచేస్తున్నారు. సో చాలా టెస్ట్ ఉంటాయి. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మెనీ థింగ్స్ దే సీ అనమాట. అసలు మనకి ఎలా అనిపిస్తుందంటే మన లైఫ్ అంతా వాళ్ళు చూస్తున్నారు. అసలు దే డూ సో మచ్ ఇవాల్యుయేషన్ అనమాట. అసలు వీళ్ళేంటి, వీళ్ళ మైండ్లో ఏముంది. సో అది చేయడానికి కూడా వాళ్ళకి చాలా ట్రైనింగ్ ఇస్తారు, టు డూ దట్ కైండ్ ఆఫ్ అసెస్మెంట్ ఆల్సో. సో అది అయిన తర్వాత దెన్ ఒక ఎక్స్టెన్సివ్ మెడికల్ చెకప్ అది ఉంటుంది. సో వన్స్ దట్ ఈస్ డన్, ఒక ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. సో దాట్ ఈస్ వెన్ వన్ కెన్ వన్స్ ఒకసారి అందులో సెలెక్ట్ అయిన తర్వాత, ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత, దెన్ వీఆర్ సెంట్ టు వీ గెట్ అ కాల్ లెటర్ ఫ్రమ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, దట్ ఈస్ ఇన్ చెన్నై. సో దట్ ఈస్ మై ఆల్మా మాటర్ అనొచ్చు. దట్ ఈస్ వేర్ మాకు ఇనీషియల్ ట్రైనింగ్ అంతా ఇస్తారు. అండ్ వెరీ రిగరస్ ట్రైనింగ్ రెజీమ్ ఉంటుంది అక్కడ. అంటే ఆ కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, మై కాల్ లెటర్ ఇట్ సెల్ఫ్ ఐ రిసీవ్డ్ ఆన్ March 8th అండి. సో యాక్చువల్లీ విమెన్స్ డే అనేది నాకు చాలా స్పెషల్ డే. Just not because of Women's Day, because of International Women's Day, because I got my call letter itself on March 8th. And నేను అకాడమీకి రిపోర్ట్ చేయాల్సిన డేట్ వాజ్ March 19th, I think, in 1999లో. So that way you can see how important March 8th is for me. చాలా important. చాలా కోఇన్సిడెన్స్ లాగా నాకు వెరీ మెమరబుల్ డే ఫర్ మీ. అండ్
really couldn't believe అండి, to be very honest, and very exciting also, little nervous also, అన్ని ఫీలింగ్స్ అన్నమాట. అండ్ దెన్ సడన్లీ ఒక అన్నోన్ ఏరియాలోకి మనము అడుగు పెడుతున్నాము. అవును. ఎలా ఉంటుంది అసలు, పెద్దగా దాని గురించి ఎవ్వరు ఇప్పుడైతే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఎంతమంది జూనియర్స్, ఎంతమంది యూనో ఎస్పైరెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ వచ్చి నాతో మాట్లాడతారు, మ్యామ్ మీరు చెప్పండి మేము ఎలా జాయిన్ అవ్వాలి. సో ఐఎమ్ దేర్ టు యునో గైడ్ దెమ్, ఐఎమ్ దేర్ టు గివ్ దెమ్ సమ్ టిప్స్ అలా ఇవ్వడానికి. కానీ అప్పుడు యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్ ఎవరు లేరు. అండ్ అంతా కూడా నాకు ఎలా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అనుకుని ఓకే చూద్దాం, వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాము అనే ఒక యాటిట్యూడ్తో వెళ్ళాను. అండ్ ఐ థింక్ డెస్టినీ బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ త్రూ ఆల్ ద టెస్ట్ ఇన్ ఎస్ఎస్బి అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఎంటర్డ్ ది అకాడమీ. కాన్ఫిడెంట్ గా ఉండే వాళ్ళ? కాన్ఫిడెన్స్, ఎస్, కాన్ఫిడెంట్గానే ఉన్నాను. ఐ థింక్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్. వాళ్ళు సంహవ్ అంటే నాకు కొంచెం డౌట్ ఉన్నా కూడా వాళ్ళు ఆ డౌట్స్ని తీసేసేవాళ్ళు. సూపర్. సో నేను మా నాన్నగారిని సో ఏంటి నాన్న, డూ యూ రియలీ థింక్ ఇట్స్ గుడ్, షల్ ఐ గో ఫర్ దిస్ అని అంటే అప్పుడు బికాజ్ ఐ హ్యాడ్ జస్ట్ జాయిన్ మై ఎంసీఏ అండి, టు బి వెరీ ఆనెస్ట్. ఎంసీఏ జాయిన్ అయ్యాను, ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ అండ్ దెన్ జాయిన్ ది ఆర్మీ. సో యా, దట్ వాజ్ అ బిగ్ డెసిషన్. బట్ మా నాన్నగారు కూడా అలాగే ఎంకరేజ్ చేశారు, బోత్ మై పేరెంట్స్, మై మదర్. దో దే వాజ్ సమ్ రెసిస్టెన్స్, రిలేటివ్స్ వాళ్ళు కొంచెము ఎందుకు పంపిస్తున్నారు, ఎక్కడో వెళ్ళిపోతుంది ఇలా, ఆర్మీ అంటే తెలియదు. సో అందులో ఆడపిల్ల, ఎస్ దాని గురించి కొంచెము అనుకున్నారు. బట్ మొత్తానికి ఐ థింక్ బికాస్ ఆఫ్ దేర్ యునో కాన్ఫిడెన్స్ ఇన్ మీ ఆల్సో, దట్ యునో ఐ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ దట్, నేను చేయగలుగుతాను అని చెప్పేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండింది. ఫైనలీ నేను చేరాను. అండ్ వీ హ్యాడ్ 6 months ఆఫ్ ట్రైనింగ్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ కమిషన్డ్ యాజ్ అ లెఫ్టినెంట్. అండ్ దెన్ లెఫ్టినెంట్ అయిన తర్వాత మళ్ళీ టెక్నికల్ ట్రైనింగ్ అవి ఐ వాజ్ కమిషన్ ఇన్ టు కోర్ ఆఫ్ ఈఎంఈ, దట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్. దట్స్ అ టెక్నికల్ బ్రాంచ్ ఆఫ్ ద ఆర్మీ అనమాట. అక్కడి నుంచి ఐ వాజ్ పోస్టెడ్ టు బరోడా, గుజరాత్లో. మళ్ళీ ట్రైనింగ్ ఉండింది, టెక్నికల్ ట్రైనింగ్. అండ్ దెన్ గాట్ పోస్టెడ్ టు మథురా అండ్ యునో దట్ జర్నీ అట్లా. అండ్ యూనిఫామ్ సర్వీసెస్ చెయ్యాలి అని ఎందుకు అనుకున్నారు, అంటే ఏదైనా రీజన్ ఉందా? వన్ థింగ్ ఈజ్ ఒక ప్రైడ్ ఇన్ ద యూనిఫామ్ అండి. వేరింగ్ దట్ యూనిఫామ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ ప్రైడ్. అండ్ ఇప్పటికి కూడా నేను ఆర్మీ వదిలేసి ఇంతకాలం అయిన తర్వాత కూడా నాకు వచ్చే రెస్పెక్ట్ కానీ, నాతో డీల్ చేసే విధానము వేరే వాళ్ళు ఇంత అంటే దే కీప్ మీ ఆన్ అ పెడెస్టల్, ఐ కెన్ సే. సో దట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ గాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ వేరింగ్ దట్ యూనిఫామ్. నేను ఆ 10 years ఆ యూనిఫామ్ వేసుకున్నందువల్లనే నాకు ఇంత రెస్పెక్ట్, ఆల్ దీస్ థింగ్స్. అండ్ అది వేరే వాళ్ళ దగ్గర నుంచి మన ఓన్ ఇది అకంప్లిష్మెంట్ ఏంటి అని అంటే నేను చేయగలిగాను, అక్కడ వెళ్ళగలిగాను. ఐ కుడ్ యునో డూ ఆల్ ద టాస్క్స్ గివెన్ టు మీ. ఇట్ ఈస్ అ సర్వీస్ టు ద నేషన్. సో దాట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ మాకు విచ్ గివ్స్ అస్, మోటివేట్స్ అస్ ఎక్కువ. అండ్ దెన్ మేము ఆఫీసర్స్గా చేరిన తర్వాత మా కింద జవాన్స్ ఉంటారు, దే లుక్ అప్ టు అస్. అండ్ వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అవుతారు మాతోటి, మా డెసిషన్స్ తోటి, మా ఆర్డర్స్ తోటి. సో ఆల్ దీస్ థింగ్స్ యునో ఐ థింక్ దే కాంట్రిబ్యూట్ టు దట్. యూనిఫార్మ్డ్ సర్వీసెస్ని చూస్ చేసుకోవడం అనేది డెఫినెట్లీ మనీ గురించి కాదు, మనీ గురించి మనం యాక్చువల్లీ ఆలోచించము. వేరాజ్ మేము చేరినప్పటికీ ఇప్పటికీ ద ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యాస్ గాన్ అప్ ట్రెమెండస్లీ. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. కానీ ఇప్పటికి కూడా పీపుల్ వై డు దే వాంట్ యూనిఫార్మ్డ్ సర్వీసెస్ అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద మనీ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రైడ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యునో సంథింగ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ యువర్ నేషన్ అని ఒక ఫీలింగ్. దట్ ఈస్ వాట్ ఐ థింక్ డ్రైవ్స్ అస్ టువర్డ్స్ దట్. అంటే వెళ్ళాలి ఆర్మీలోకి అని అనుకున్నప్పుడు అంటే రోల్ మోడల్ అంటే పలానా వాళ్ళని చూసాము, ఇప్పుడు బయట కూడా చూస్తారు, సినిమా చూడగానే నాకు సినిమా యాక్టర్స్ అవ్వాలి, సో ఒక హీరోయిన్ని చూడాలి, ఒక హీరోని, ఒక పోలీస్ ఆఫీసర్, అలా మీకు ఏమన్నా ఉన్నారా, అంటే ఇన్స్పైర్ అయ్యి వెళ్ళడం జరిగిందా?
ఇన్స్పిరేషన్ అంటే అండి అలాగా నాట్ ఇన్ డిఫెన్స్ బట్ యా లైక్ ఐ సైడ్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ హ్యావ్ సీన్ మై ఫాదర్ wearing the police uniform since my childhood. I've seen him, and my grandfather was in the police British time lo. You know, he retired in the late 50s and all that. So that way, yes, naku atlaga role model ani nenu right now, as of now, I cannot think of. But mostly, you know, Kiran Bedi appudu she was, you know, the first woman IPS. So ilantivi konni ఉండినాయి, దే వర్ దేర్ ఇన్ మై మైండ్ అండ్ డెఫినెట్లీ దాంతో కొంచెము మనము మోటివేట్ అవుతాము, నేను కూడా అలా ఉంటే ఎలా ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ యూస్ టు థింక్ అబౌట్. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ స్కూల్ క్యాప్టెన్, స్పోర్ట్స్ క్యాప్టెన్. సో మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి స్కూల్లో స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి. యా డెఫినెట్లీ అంటే I was not totally into studies లో నేను లేను. ఇఫ్ నౌ ఆల్సో మా క్లాస్మేట్స్ వాళ్ళు చెప్తుంటారు, నువ్వు చిన్నప్పటి నుంచే మాకు తెలుసు యు ఆర్ ఇంటూ స్పోర్ట్స్ ఓన్లీ. అండ్ ఇవన్నీ కొంచెము ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తాయి. సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్ అస్ ఇన్ ది ఆర్మీ ఆల్సో డ్యూరింగ్ ఆర్ ట్రైనింగ్, బికాస్ ఆర్మీ ఈజ్ ఆల్ అబౌట్ కీపింగ్ ఫిట్, you know, keeping your jawans fit. All these things are important for us. So అంటే ట్రైనింగ్ చాలా టఫ్గా ఉంటుంది కదా, అంటే ఇంకా నేను చేయలేను అనే సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఎదురైందా మీకు ట్రైనింగ్ టైంలో? చాలా సార్లు అంటే ఒక సిచ్యువేషన్ మా కోసం షేర్ చేసుకోండి. అట్లా సిచ్యువేషన్స్ అంటే అండి మాకు వాళ్ళు కావాలని అంటే బికాజ్ మాకు వీఆర్ పుట్ ఇన్ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, బికాజ్ ఎందుకంటే అది కావాలని వాళ్ళు ఛాలెంజింగ్గా చేస్తారు. ఎందుకంటే వన్స్ వీ గో అవుట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆర్మీ, ఎక్కడైతే మనం పోస్టింగ్ అయ్యి ఉంటామో, వీ నీడ్ టు ఫేస్ సో మెనీ సిచ్యువేషన్స్. దే కుడ్ బీ యునో సిచ్యువేషన్స్ ఇన్ ద ఆఫీస్, యునో ఇన్ అన్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఆల్సో. దాంట్లో కూడా కొన్ని మనకి టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్ని వెదర్ వల్ల టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్ని యునో ద లొకేషన్ వేర్ వీఆర్ ఇన్ దానివల్ల ఇప్పుడు సో మెనీ ఆఫ్ మై కోర్స్మేట్స్ ఇప్పుడు మన లద్దాఖ్, లే, ఆల్ దీస్ ఫార్వర్డ్ ఏరియాస్లో లివింగ్ కండిషన్స్ సరిగ్గా ఉండవు, వెదర్ కండిషన్స్ హార్ష్గా ఉంటాయి. సో వీటన్నిటికీ మనము వీ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ దట్ అని వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. అండ్ టీంలో ఎలా పనిచేస్తారు, ప్రెషర్ సిచ్యువేషన్లో ఎలా పనిచేస్తారు. సో దే వాంట్ టు ట్రైన్ అస్ ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో దాన్ని బట్టే మాకు ట్రైనింగ్ అప్పుడు ద నంబర్ ఆఫ్ పనిష్మెంట్స్ దట్ వీ ఫేస్, ఫిజికలీ వీఆర్ టోటలీ అంటే ఇంకా డ్రైన్డ్ అవుట్, ఇంకా అయిపోయింది, ఇంకా ఇంతకంటే మేము రన్నింగ్ చేయలేము అని అనుకుని ఇంకా పడిపోతున్నాము అని అన్నా కూడా అక్కడ ఏంటంటే ద ఓన్లీ థింగ్ విచ్ కమ్స్ టు అవర్ హెల్ప్ ఈజ్ ద కోర్స్మేట్స్, మా బ్యాచ్మేట్స్. ఎవరితోటైతే మేము ట్రైనింగ్ చేస్తామో ఎంత హార్డ్షిప్ మేము అండర్గో అవుతాము వాళ్ళతో పాటు. సో అందుకనే మా కోర్స్మేట్స్తో ఇప్పటికి కూడా మాకు అంత బాండింగ్ అనమాట. ఎందుకంటే చాలా చాలా హార్డ్ టైమ్స్ కలిసి మేము చేసాము అండ్ దాన్ని ఓవర్కమ్ చేసాము. అండ్ యునో దట్ అకంప్లిష్మెంట్, ఆ ఫీలింగ్ అనేది వాళ్ళతో పాటు లైక్ జస్ట్ టు give an example, Colonel Sofia Qureshi, you would have seen her, she is you know so popular now. She also happens to be my coursemate. Yes. So we did our initial training together in Chennai, in Officers Training Academy. Super. And సో ఎలా ఉండేది మీ ఇద్దరి బాండ్, ఎలా ఉండేది ఆ టైంలో? సో ఆ టైంలో ఏంటంటే వీఆర్ ఆల్ కెడెట్స్, ఆఫీసర్ కెడెట్స్. మమ్మల్ని ఊరికే పరిగెత్తిస్తున్నారు, పనిష్మెంట్స్ ఇస్తున్నారు. వీఆర్ డూయింగ్ you know so many hundreds of push-ups and we are running kilometers and kilometers and people are you know fainting, you know falling off, and still we are holding each other. And you know going ahead. Some people will be born athletes laga, kontamandi physicals lo vaatilo chaala idiga untaru. Like I used to be fairly good in running and maku unna tests vatannitlonu. So some people used to be little behind in those things. So వాటిల్లో వాళ్ళని మనమే మోటివేట్ చేసుకొని ఎస్ యూ కెన్ డూ ఇట్ అని అట్లాగా
ముందుకి పోవడం అండ్ దెన్ కంప్లీటింగ్ దట్ అంటే ట్రైనింగ్. సోఫియా ఖురేషి గురించి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, కలిసి చేశారు, ట్రావెల్ Yes, అయ్యారు, yes, yes, అండ్ yes. ఆపరేషన్ సింధూర్ బిగ్గెస్ట్ టాస్క్ వాళ్ళకి ఇచ్చారు. Yes, సో yes, yes. బిగ్ సక్సెస్. Yes, ఆ yes. సక్సెస్ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? We are so proud of her, Andy. We are so proud of her. We congratulated her. We have had, so many get-togethers in honor of Colonel Sophia. And she was a very, very appadi ante academy appadi nunchi kuda she had that go in her. అంటే ఒక ఎక్స్ట్రా ఇది ఏదో చెయ్యాలి అనేది అందరిలోనూ ఉంటుంది. బట్ ఐ థింక్ షీ హ్యాడ్ అ లిటిల్ బిట్ మోర్. సో దట్ వాజ్ ఆల్వేస్ దేర్, ఒక స్పార్క్ అనేది. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏం మాట్లాడుకున్నారంటే ఏదైనా షేర్ చేసుకోవడం జరిగిందా మీకు దానికి సంబంధించి? ఇట్ వాజ్ మోర్ ఆఫ్ కంగ్రాచులేటరీ మెసేజెస్. మొన్న కూడా తనకి షీ వాజ్ అవార్డెడ్ విశిష్ట సేవా మెడల్ ఇచ్చారు. Jan 26 VSM ఇచ్చారు. ద ఆర్మీ హస్ ప్రెజెంటెడ్, విచ్ ఇస్ వెరీ వెరీ ప్రెస్టీజియస్. ఐ థింక్ షీ ఈస్ ద ఫస్ట్ woman officer to be given this honor, and we are just very very proud of her, and that is the reason we like to take her name. We are all her co-mates. అంటే మీరు ఇందాక అన్నారు, అంటే అందరికంటే తనకి ఇంకొంచెం ఏదో చేయాలనే జీల్ ఎక్కువగా ఉండేది అని చెప్పారు కదా. సో ఇంకొంచెం మాకు తన గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. సో కల్నల్ సోఫియా ఖురేషి గురించి ఏం చెప్తారు? తన గురించి వన్ థింగ్ దట్ స్టాండ్స్ అవుట్ అండి ఇస్ దట్ అంటే ఇప్పుడు మాకు అకాడమీలో ఉన్నప్పుడే మాకు చాలా మంది గెస్ట్ స్పీకర్స్ వస్తారు. సో వీ హ్యావ్ అన్ ఆడిటోరియం అండ్ ఆల్ ది ఆఫీసర్ కెడెట్స్, జెంటిల్మెన్ కెడెట్స్ అండ్ ఆఫీసర్ లేడీ కెడెట్స్ అందరూ కూర్చుంటాము. 250-300 కెడెట్స్ ఆర్ దేర్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఇన్ ది అకాడమీ, అండ్ అందరం కూర్చుంటాము. ద సీనియర్ ఆఫీసర్స్ కానివ్వండి ఆర్ పీపుల్ కమ్ from various departments, and they deliver lectures to us. చెప్తారు. సో వన్ థింగ్ విచ్ ఐ ఆల్వేస్ నోటిస్డ్ వాజ్ లాస్ట్లో అంత లెక్చర్ అది అయిపోయిన తర్వాత లాస్ట్లో అవర్ ది అడ్జుటెంట్ ఆర్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విల్ ఆస్క్, డస్ ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని. మేమందరం అలాగా కూర్చునే వాళ్ళము. అంటే వీ వర్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్, but she would always come up with a question every time. Wow. And so that was something very unique anamata. అంటే మేము అప్పుడు తిట్టుకునే వాళ్ళం, ఏంటి ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారు, అయిపోయింది కదా లెక్చర్, వీఆర్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ యాజ్ ఇట్ ఈస్ టయర్డ్, అయిపోతే ఫినిష్ అయిపోతే వెళ్ళిపోవచ్చు అనే దీనిలో ఉంటే she used to have that inquisitive idanamata, and then she said, no sir, I have this question, and lechi nunchani. So this was something, so she had that thing in her. అంటే తన థాట్స్ కూడా డిఫరెంట్ గా ఉండేవంటారా, తన ఆలోచన విధానం? అంటే mostly see, this is she was picked up for this particular task, and she was made the face of Op Sindoor ఈ ప్రెస్కి బ్రీఫింగ్ అదంతా ఇవ్వడానికి. అండ్ దట్ ఈస్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ హర్ డిక్షన్, హౌ షీ హ్యాస్ అంటే తన అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోల్ సిచ్యువేషన్ అండ్ క్లారిటీ చెప్పడానికి దానికి. సో ఇన్ దట్ వే మోస్ట్లీ ఎవ్రీబడి విల్ బీ లైక్ దట్, బట్ ఎస్ సంథింగ్ స్పెషల్. సో మీకు ట్రైనింగ్ టైంలో కానీ ట్రైనింగ్ అయ్యాక మీకు యూనిఫామ్ ఇస్తారా, ట్రైనింగ్ తర్వాత? అప్పుడే we have different kinds of uniforms అండి. ఫస్ట్ యూనిఫామ్ మీరు వేసుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంది అసలు, అది మాతో షేర్ చేసుకుంటారా? ఇట్స్ ఎక్సైటింగ్ అండి. దట్ ఈస్ ఐ మీన్ ఇట్స్ అన్ ఇండిస్క్రైబబుల్ ఫీలింగ్, అంటే చెప్పలేము. అది మెయిన్లీ మాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వెన్ వీఆర్ కమిషన్డ్ యాజ్ ఆఫీసర్స్, లెఫ్టినెంట్గా కమిషనింగ్ చేసినప్పుడు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ అని ఉంటుంది. సో వీ డూ ద ఎంటైర్ డ్రిల్, పాసింగ్ అవుట్ పరేడ్ అంతా చేస్తాము. చేసిన తర్వాత అంతిమ్ పగ్ అని ఒక స్టెప్ ఉంటుంది. సో దట్ స్టెప్ వీ నీడ్ టు క్రాస్ అన్నమాట. అది క్రాస్ అయిన తర్వాత నుంచి దట్ మూమెంట్ స్టెప్ క్రాస్ చేసిన తర్వాత వీఆర్ ఫిట్ టు బి ఆఫీసర్స్. Okay. And then we come to the other area where our parents have the privilege
టు పుట్ ద స్టార్స్ ఆన్ అస్. సో లెఫ్టినెంట్ అప్పుడు 2 stars వస్తాయి మనకి షోల్డర్ మీద యూనిఫామ్లో. క్యాప్టెన్ అప్పుడు 3 stars అండ్ దెన్ మేజర్ అప్పుడు అశోక్ చక్ర. సో ద ర్యాంక్ స్ట్రక్చర్ అట్లాగా వెళ్తుంది. సో ఫస్ట్ టైం స్టార్స్ మనకి పెట్టేది మన పేరెంట్స్ అనమాట. సో దాట్ ఫీలింగ్ ఈజ్ జస్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఐ కెన్ సే. అంటే ఒక పక్క వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు దట్ అవర్ చైల్డ్ హ్యాస్ గాన్ ఇన్ టు సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ లెఫ్టినెంట్గా కమిషన్ అయింది అని. మనము వీఆర్ లివింగ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పేరెంట్స్ అని అండ్ donning the uniform, ready to serve the nation అని. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. అది జీవితాంతం గుర్తుంటుంది అది. అంటే ఒక మహిళగా యూనిఫామ్ సర్వీసెస్లో మహిళలకు ఉండే క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి, అందులో ఉండే వాళ్ళకు ఉండే ఇంకా ఇప్పుడు మీరు చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నారు, అదొక మంచి బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. సో ఈ యూనిఫామ్ సర్వీసెస్లో మహిళలకి అసలు ఎలా ఉంటుంది? అంటే ఒకసారి ఆఫీసర్గా కమిషనింగ్ అయిన తర్వాత దెన్ వీఆర్ పోస్టెడ్ టు వేరియస్ లొకేషన్స్ అండ్ యాజ్ పర్ అవర్ బ్రాంచెస్ ఆల్సో అండి. ఇప్పుడు విమెన్ ఆఫీసర్స్ని లాజిస్టిక్స్ అంటే ఆర్డినెన్స్, సప్లై, ఆర్మీ సప్లై కోర్ అని ఉంటుంది, వేరియస్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ ఉంటుంది, ఆర్మీ కొన్ని టెక్నికల్ వింగ్స్ ఉంటాయి, అంటే సివిల్ ఇంజనీర్స్ వెళ్తారు, టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్, కోర్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటుంది. సో వాళ్ళ బ్రాంచ్ని బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళ మెరిట్ని బట్టి ఈ బ్రాంచెస్ ఎలొకేట్ అవుతాయి ఈ విమెన్ ఆఫీసర్స్కి. అవి ఎలొకేట్ అయిన తర్వాత ఆల్ ఓవర్ ద కంట్రీ ఎక్కడెక్కడైతే పోస్టింగ్స్ వేకెన్సీస్ ఉన్నాయో, యూనిట్స్ అంటే ఆ బెటాలియన్స్ కానీ ఆ రెజిమెంట్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాకు పోస్టింగ్ వేస్తారు. వేసిన తర్వాత దెన్ ఇప్పుడు సమ్ పీపుల్ వుడ్ బీ పోస్టెడ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్, కొంతమంది ట్రైనింగ్లో ఉంటారు, జవాన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, కొన్ని ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, కొన్ని పీస్ ఏరియాస్ అంటారు, కొన్ని ఫీల్డ్ ఏరియాస్ అంటారు. సో ఫీల్డ్ ఏరియాస్లో అంటే హార్డ్ ఫీల్డ్ ఏరియాస్లో ఇంకా విమెన్ ఆఫీసర్స్కి ఇప్పటికి ఇంకా వెళ్ళరు, పోస్టింగ్స్ ఇవ్వరు. అంటే నేను అదే అడుగుదాం అనుకుంటా మీరు మాట్లాడుతుంటే. అంటే అక్కడ వేస్తారు, నాట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. కొన్ని అంటే ఇప్పుడు సియాచిన్ అలా అనుకోండి, దేర్ హావ్ బీన్ వెరీ ఫ్యూ వెళ్ళిన వాళ్ళు విమెన్. అండ్ ఫైటింగ్ ఆర్మ్స్ అంటాము, అంటే ఇన్ఫెంట్రీ బేసికలీ, దోస్ ఆర్ ద ఫ్రంట్లో ఉండేవాళ్ళు. సో ఇన్ఫెంట్రీకి ఇంకా మనకి లేడీ ఆఫీసర్స్కి ఇవ్వరు. యా, కానీ మేము చేరినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా ఇవాల్వ్ అయింది. అంటే సో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో వేస్తున్నారు, ఆర్టిలరీ, రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో వేస్తారు. ఇంకా మాకంటే ముందు ఓన్లీ ఆర్మీ ఎడ్యుకేషన్ కోర్, ఇంకా మాకంటే ముందు అని అంటే ఓన్లీ మెడికల్ కోర్, వాటిల్లో ఉండేవాళ్ళు. తర్వాత 1993 నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ ఇన్ టు ద అదర్. సో ఇంకా ముందు ఇప్పుడు మేము జాయిన్ అయినప్పుడు మాకు పర్మనెంట్ కమిషన్ కూడా లేదు. వీ హ్యాడ్ ఓన్లీ 5 years షార్ట్ సర్వీస్ కమిషన్. సో నౌ ఇట్ ఈస్ 10 years షార్ట్ సర్వీస్ కమిషన్ అండ్ పర్మనెంట్ కమిషన్ ఉంది ఇప్పుడు విమెన్ ఆఫీసర్స్కి. దట్ వాజ్ అ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ 2019-20లో వచ్చింది, విచ్ ద సుప్రీం కోర్ట్ గేవ్. అండ్ విమెన్ ఆఫీసర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్, permanent commission, and they can become full colonel to command a regiment, command a battalion. ఇవన్నీ కూడా మాకు 2019-20లో స్టార్ట్ అయినాయి. సో ఇట్ హెస్ కమ్ అ లాంగ్ వే ఐ కెన్ సే. అండ్ ఇప్పుడు ఈవెన్ విమెన్ని దే ఆర్ టేకింగ్ యాజ్ కోర్ ఆఫ్ మిలిటరీ పోలీస్ అని, సిఎంపి అని ఒక బ్రాంచ్ ఉంది ఆర్మీలో. సో దాంట్లో ఇన్ ద లెస్ దెన్ ఆఫీసర్స్ కాడర్, అంటే జవాన్స్ కాడర్లో కూడా విమెన్ని తీసుకుంటున్నారు ఇన్ దాట్ పర్టిక్యులర్ కోర్ ఆఫ్ మిలిటరీ పోలీస్లో. దే ఆర్ బేసికలీ రెస్పాన్సిబుల్ ఫర్ డిసిప్లినరీ మ్యాటర్స్, ట్రాఫిక్ ఇన్ కంటోన్మెంట్స్, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ప్రెస్టీజియస్. అండ్ దానికి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 100 మంది దానికి వస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ 100 మెంబర్స్ని దాంట్లో తీసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ సంథింగ్, ద రెస్పాన్స్ ఈజ్ ట్రెమెండస్ అనమాట. విమెన్ ఆఫీసర్స్ కూడా ఎవ్రీ ఇయర్ అబౌట్ 90 to 100 మంది ఎవ్రీ ఇయర్ కమిషనింగ్ అవుతారు ఇంటూ ది ఆర్మీ.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆర్మీలో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అండ్ టీవీ చూస్తున్న ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసి ఇన్స్పైర్, మీ మాటలు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళ గురించి, అంటే వాళ్ళు వెళ్ళాలి, అసలు ఎలా వెళ్ళాలి, ఆ ప్రాసెస్ ఏంటి, వెళ్తే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, మీ నుంచి వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తారా? ఎలా వెళ్ళాలి అని అంటే, ఎస్, వన్ థింగ్ అండి, యూ హ్యావ్ టు మేకప్ యువర్ మైండ్. డిఫికల్ట్గా ఉంటుందా సిచ్యువేషన్ అని అంటే ఉంటుంది. నో వర్క్ ఈజ్ ఈజీ, ఐ కెన్ సే. సో అక్కడ మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, డిఫికల్ట్ పోస్టింగ్స్ ఉంటాయి. వన్స్ ద ఉమెన్ ఇస్ మ్యారీడ్, దెన్ దే హ్యావ్ అగైన్ కొన్ని యునో ద పోస్టింగ్స్ she may not get with her husband because it is not always possible to give postings at the same place. ఇవన్నీ ఉంటాయి. సో ఎవరన్నా ఫస్ట్ నేను ఆర్మీలో చేరదాము అని అనుకున్నప్పుడు ముందు యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఇన్ యువర్ మైండ్ దట్ ఇవన్నీ ఉంటాయి అని ఉన్న తర్వాత, తెలిసిన తర్వాత కూడా నేను వెళ్తాను, ఐఎమ్ రెడీ టు టేకప్ దట్ ఛాలెంజ్ అని ఒక మైండ్ సెట్ ఉండాలి, యాటిట్యూడ్ అలా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అంతేగాని జాయిన్ అయిపోయిన తర్వాత దెన్ దెర్ ఇస్ నో పాయింట్, నాకు ఇట్లా కావాలి, నాకు ఇక్కడ పోస్టింగ్ వేయద్దు, నాకు ఇక్కడ పోస్టింగ్ వేయండి, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, నేను ఈ జాబ్ చెయ్యను, అలాగా ఉండకుండా కొంచెము పాజిటివ్ దీంతో సంబడి దే షుడ్ బి రెడీ టు టేకప్ ఛాలెంజెస్. దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. సో జాయిన్ అయిన తర్వాత ఎస్, ఆర్మీ గివ్స్ యూ మెనీ ఆపర్చునిటీస్ అండి. అంటే మన టాలెంట్ దేంట్లో అయితే ఉందో దాన్ని మనం నర్చర్ చేసుకోవాలి అని అంటే ఆర్మీ ఈజ్ యాక్చువల్లీ ద బెస్ట్ ప్లేస్. మన లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, మనకి ఐ వాంట్ టు యునో మనకి ఒక టెక్నికల్ స్కిల్ ఉంది. సో ఇవన్నీ ద ఆర్మీ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్ టు కమ్ అప్ ఇన్ దాట్ అనమాట. సో టు గివ్ యూ మై పర్సనల్ ఎగ్జాంపుల్, నేను ఆర్మీలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడే నేను ఇన్ఫ్యాక్ట్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం వీఆర్ గివెన్ ట్రైనింగ్ ఆన్ ఆల్ ద వెపన్స్. సో కాంబాట్ వెపన్స్ అవి షూటింగ్ అంటే ఆల్ రైఫిల్, పిస్టల్, లైట్ మెషిన్ గన్ అన్నిట్లోనూ మాకు ట్రైనింగ్ ఇస్తారు, హౌ టు ఆపరేట్ ఆల్ ద వెపన్స్ అని. సో అప్పుడే నేను ఐ రియలైజ్డ్ అంటే they have seen me that I'm good in light machine gun firing, and akkadi nunchi they picked me up for sports shooting. Okay. So army shooting team anedi marksmanship unit ani oka idi undi, part of army, and that is based in a place called Indore, Maulo. So akkada mammalni pilchi malli akkada maak training icharu, and then from there they sent me to pre-nationals, nationals, that is a representing army team in shooting అనమాట. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పోర్ట్స్ షూటింగ్. ఓకే, స్పోర్ట్స్ షూటింగ్ వెపన్స్ మీద మాకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పంపించారు. అండ్ దట్ ఈస్ వేర్ ఐ పిక్డ్ అప్ యునో అబౌట్ 20 to 25 మెడల్స్ ఐ హ్యావ్ ఇన్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్స్, నేషనల్ గేమ్స్, అండ్ కంబైన్డ్ సర్వీసెస్ టీమ్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కంబైన్డ్ టీమ్ ఉంటుంది, అది రిప్రజెంట్ చేశాను. వరల్డ్ మిలిటరీ గేమ్స్, Commonwealth Games, then of course represented India in Commonwealth Games, Melbourne. That was quite some time ago, but నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏమన్నా ఒక టాలెంట్ ఉంది అని అంటే అది ఆర్మీలో ఆర్మీ విల్ నర్చర్ దట్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు షైన్ ఇన్ దట్ ఏరియా. సో అది ఒకటి, దట్ ఈస్ సంథింగ్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఆర్మీలో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకెక్కడ వేరే దగ్గర ఎక్కడా లేదు టు పర్స్యూ ఎనీ స్పోర్ట్ ఆర్ యునో ఎనీథింగ్ లైక్ దాట్. సో అండ్ పేరెంట్స్, ఇప్పుడు మీ పేరెంట్స్ గురించి మీరు చెప్పారు మన ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో. సో చాలా సపోర్టింగ్ గా ఉన్నారు అండ్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు లక్కీగా హ్యాపీగా వెళ్ళిపోయారు. అంటే ఆర్మీకి వెళ్ళాలని చాలా మందికి ఉన్నా పేరెంట్స్ కొంచెం ఆలోచిస్తుంటారు, ఆడపిల్ల మాకు దూరం అయిపోతుంది, ఆర్మీకి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో. సో పేరెంట్స్కి మీరేం చెప్తారు? I think you should see what your daughter wants. Please give importance to that. అది ఇప్పుడు ఈ కాలంలో ఎలా అయిందంటే అండి, మాకు యాక్చువల్లీ అంత అవేర్నెస్ లేదు. మేము మాకున్న సోర్సెస్ చాలా తక్కువ. అప్పుడు ఇంటర్నెట్ లేదు, మేము ఏమన్నా కోర్సెస్ చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా. కానీ ఇప్పుడు వీఆర్ ఫ్లడెడ్ విత్ ఇన్ఫర్మేషన్. సో
ద ఆర్మీ గురించి కానీ దీని గురించి ఎలా చేరాలి ఎలా ఉంటుంది అక్కడ అనేది ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, చాలా పెరిగింది. ఆఫ్ కోర్స్ ఇంకా ఇట్ విల్ బీ గుడ్ ఇఫ్ మెనీ పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్ with this with this talk of mine also. But parents కి నేను ఏం చెప్తానంటే, మై పర్సనల్ ఎగ్జాంపుల్, మా పేరెంట్స్ నుంచి ఎప్పుడు నాకు ప్రెషర్ రాలేదండి. దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ దెమ్ ఫర్. నాకు ప్రెషర్ రాలేదు కాబట్టి ఐ కుడ్ టేక్ మై ఓన్ డెసిషన్ అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. అండ్ నేను తీసుకున్న డెసిషన్ ఐ స్టాండ్ బై ఇట్. నేను జాయిన్ అవుతాను అని అన్నప్పుడు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, అంతేగాని వాళ్ళు నన్ను జాయిన్ అవ్వమని అనలేదు. జాయిన్ అవ్వద్దు నువ్వు ఇది. ఈవెన్ వెన్ ఐ హ్యాడ్ జాయిన్డ్ MCA, ఇట్ వాజ్ నాట్ దేర్ డెసిషన్, ఇట్ వాజ్ అగైన్ మై డెసిషన్. ఐ వాంట్ టు స్టడీ ఆర్ ఐ వాంట్ టు డిస్కంటిన్యూ నౌ అండ్ ఐ వాంట్ టు జాయిన్ ది ఆర్మీ. సో ఏదైనా కూడా ఆ ఫ్రీడమ్ నాకు ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఐ కుడ్ షైన్, ఐ థింక్. సో పేరెంట్స్ గైడెన్స్ డెఫినెట్లీ ఉండాలి, కానీ యూ షుడ్ సీ, ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ టు వాట్ ద చైల్డ్ వాంట్స్. అది చాలా ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. అది మీరు చూడాలి, తనలో అది ఉంది, అది ఎంతవరకు ఉంది, ఎంత లెవెల్లో ఉంది అని చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్కే ఉంటుంది. ఐఎమ్ ఆల్సో అ మదర్, సో I of course I have a very small daughter. But as a parent, I think that is what I would want for my child also. A mind which is free of pressure. నాకిది అప్పుడే నాకు తెలిసి వస్తుంది నా ఇంట్రెస్ట్ ఏంటనేది. నాకు ప్రెషర్ లేకపోతే నాకు తెలుస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఆర్మీలో కొన్ని లెసన్స్ అంటే స్కిల్స్ని పెంచుకోవడానికి అలా కొన్ని చెప్తుంటారు కదా, అవి చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటా కదా మ్యామ్? అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఆ లెసన్స్ అసలు ఎలా ఉంటుంది అక్కడ ప్యాటర్న్? కొన్ని బై డిఫాల్ట్ ఆర్మీలో ట్రైనింగ్ వల్ల మనకి వచ్చేస్తాయండి. పంక్చువాలిటీ ఒకటి, అది చాలా, డిసిప్లిన్ ఒకటి, ఓకే, అండ్ ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ థింకింగ్ అనేది. ఏ పని చేసినా కూడా, అంటే ఇప్పుడు ఆర్మీలోనే అని కాదు, మీరు ఎక్కడన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పని చేసినా కూడా ఒక క్లారిటీ అండ్ ఒక ప్లానింగ్, ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ అ సర్టన్ టాస్క్, ఒక డిసిప్లిన్, దీస్ థింగ్స్ బై డిఫాల్ట్ ఆర్మీలో మనకి ఆ ట్రైనింగ్లో నేర్పించేస్తారు. కాబట్టి త్రూ అవుట్ అవర్ లైఫ్ అది ఇంకా మనతో ఉంటుందన్నమాట. కొంతమందికి ఇంకా కొంచెం మరీ ఎక్కువ అయిపోతుంది. ఆమె నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అది అలాగే కంటిన్యూ అవుతుంది. సో దట్ హెల్ప్స్ యూ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇట్ మేక్స్ యూ లిటిల్ టఫ్ అండి, లిటిల్ ఆర్ ఐ మే సే వెరీ టఫ్. ఎందుకంటే మనము ఎంత హార్డ్షిప్ దాంట్లో ఫేస్ అవుతాము అని అంటే కొన్నిసార్లు ఏంటిది లైక్ తెలియకుండా ఉంటుంది మనకి సిచ్యువేషన్. లైక్ వీవర్ 2001లో ఇన్ఫ్యాక్ట్ వీవర్ జస్ట్ కమిషన్డ్ అండ్ కొంతకాలం అయిన తర్వాత ట్రైనింగ్ అది అయిపోయింది. అండ్ దెన్ 2001లో దే వాజ్ పార్లమెంట్ అటాక్. And then post that we were all deployed along the Rajasthan border. Anta deployment undindi baga, war like situation undindi, but of course there was no offensive. But appudu for enta kalaniki memu deserts lo unnamu, tents lo, and then we were moving here and there, convoys eskoni. So akkada undadam itself was very tough. సో అప్పుడు కొంచెము మనకు అనిపిస్తుంది ఒక ఇదేంటి అని అట్లా. బట్ వి సీ ద అదర్స్, వి సీ ద జవాన్స్ ఎవరైతే మనతో పాటు ఉన్నారో వాళ్ళు మనల్ని చూస్తున్నారు ఫర్ మోటివేషన్, ఫర్ ఇన్స్పిరేషన్, రైట్? సో మనమే అక్కడ ఇదైపోతే, డిప్రెస్ అయిపోతే వాళ్ళకి హౌ విల్ వి మోటివేట్ దెమ్? సో యాజ్ ఆఫీసర్స్ వీ నీడ్ టు లీడ్ దెమ్. వాళ్ళు మన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేస్తారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఫేస్ చేసాం కాబట్టి అలాంటి ఆ పేషెన్స్ అనేది, లేకపోతే ఆ రెసిలియన్స్ అంటారు, ఏదైనా కూడా జోష్ ఒకటి, కరేంగే సాత్ మే హై మిల్కే కరేంగే కామ్. సో దట్ ఈస్ సంథింగ్, అది
ఏ ఫీల్డ్లో అయినా ఏ జాబ్లో అయినా మనకి అప్లికబుల్ అన్నిట్లో మన లైఫ్లో వెన్ వీఆర్ ఫేస్డ్ విత్ టఫ్ సిచ్యువేషన్స్ అట్ హోమ్ పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మన దీన్ని మనం గుర్తుపెట్టుకొని వీ నీడ్ టు మోటివేట్ అవర్ సెల్స్ అండ్ యునో అండ్ మ్యామ్ ఇంకొకటి ఏంటంటే ఉమెన్ అనగానే ఎమోషనల్ అని అంటుంటారు ఎక్కువగా. ఎమోషనల్గా కూడా ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు. సో ఆర్మీలో ఉండే ఉమెన్ గురించి ఏం చెప్తారు? ఈ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? యాక్చువల్లీ అది ఎలా ఉంటుందంటే అండి, సో యు ఆర్ హ్యావింగ్ అంటే it is an aspect, it is one part of your life. You're going to the office and suppose nenu shooting range ke every day I used to go and practice and all that, and shooting range ke ledani daily I used to fire for my shooting practice and all this. So akkada unnappudu I am a shooter, an athlete. What is my goal? I need to నా స్కోర్ని నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అది ఒక ఆస్పెక్ట్. వెన్ ఐఎమ్ ఎట్ హోమ్, వెన్ ఐఎమ్ టాకింగ్ టు మై పేరెంట్స్ ఆర్ నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉంటున్నాను, నా ఫ్యామిలీతో ఎలా ఉంటున్నాను, ఈజ్ ఎవ్రీథింగ్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో వీ నీడ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్ డెఫినెట్లీ. ద ఓన్లీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఇవన్నీ మిక్సప్ చేసేసుకుంటే వస్తుంది. సో మనము I think we need to have that clarity in our mind. నాకు ఒక గోల్ ఉంది అని అంటే ఆఫ్ కోర్స్ నేను దాని గురించి అని నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఐ విల్ అచీవ్ దట్, నేను ఇది చేస్తాను అని. అండ్ దెన్ పర్సనల్ గోల్స్ విల్ డెఫినెట్లీ బీ దేర్. ఫ్యామిలీలో ఎలా చూసుకుంటున్నాము ఇప్పుడు, రైట్ నౌ హస్బెండ్, ఐఎమ్ అ మదర్, ఐ నీడ్ టు cater to their needs also. So I think these are two different departments. So మనము నేను ఆ రోల్ ప్లే చేసేటప్పుడు ఇమోషనల్ అయిపోతే ఇట్ డజంట్ హెల్ప్ మీ. సో ఐ నీడ్ టు నో what where I am, which role I have to play, and how to do my best in each role. అండ్ మీరు ఒక గ్రేట్ పొజిషన్లో ఉన్నారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు అక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఆల్మోస్ట్ మీరు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చుంటారు. మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉండుంటారు, అయ్యి కూడా ఉంటారు. సో ఇప్పుడు యంగ్ జనరేషన్కి స్పెషల్లీ మహిళలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఫైనల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది ఒక వెరీ వెరీ పాసిబుల్ అండ్ లూక్రేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ అని మన అంటే మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్కి మైండ్లో ఉండాలి. అంటే మనం ఎంత ఈజీగా నేను ఇంజనీర్ అయిపోతాను, డాక్టర్ అయిపోతాను అని ఎలా అయితే అనుకుంటారో, అంత ఈజీగా నేను ఆర్మీ ఆఫీసర్ అయిపోతాను ఆర్ ఎఫ్ఓస్ ఆఫీసర్ అయిపోతాను అని అనుకోగలగాలి. అంటే అలాంటి ఒక దట్ ఈస్ ఓన్లీ సొసైటీలో అది అవేర్నెస్ అండ్ ఒక పర్స్పెక్టివ్ చేంజ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ చాలా మారింది అవగాహన దీని గురించి, ఆర్మీ గురించి, డిఫెన్స్ గురించి, విమెన్ ఆఫీసర్స్ చాలామంది ఇప్పుడు సో మెనీ టైమ్స్ ఆన్ రిపబ్లిక్ డే పరేడ్స్ మనం చూస్తూ ఉంటాము. దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ కమెండబుల్. ఇన్ఫ్యాక్ట్ దట్ వాజ్ స్టార్టెడ్ బై PM Narendra Modi garu only, when the Nari Shakti and all this. So that is దాంతో అసలు ఎంతమంది కి తెలిసింది అసలు ఈ ఫీల్డ్స్ అన్నిట్లో కూడా లేడీస్ వస్తున్నారు. ఫైటర్ పైలట్స్ కూడా ఇప్పుడు మనకి ఎయిర్ఫోర్స్లో కూడా ఫైటర్ పైలట్స్ ఉన్నారు కొంతమంది. జస్ట్ ఇట్ హెస్ రీసెంట్లీ స్టార్టెడ్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో మన సౌత్ గురించి కూడా నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, మన సదర్న్ స్టేట్స్ నుంచి, that women should think of the armed forces as a default career option. అలా ఆలోచించినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. అలా అంటే దాని గురించి ఒక మిస్టరీ ఏదైతే ఉందో, వీ షుడ్ రిమూవ్ దట్. మనం ఆర్మీలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎక్కడో వెళ్ళిపోతాము, ఎక్కడికో పంపించేస్తారు. ఎస్, దెర్ ఆర్ ప్లేసెస్
there are challenges in every job, and so is that in the army also. సో ఒక కంఫర్ట్ మన మైండ్లో వచ్చినప్పుడు దట్ ఈస్ వెన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు యాక్షన్. సో అందరూ కూడా నాకేమనిపిస్తుంది అంటే ఒక్కసారి యూ కెన్ ట్రై. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, ద 4-day ఇంటర్వ్యూ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, యూ విల్ నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. లైక్ ఐ సెడ్, అసలు నేనేం ఆలోచిస్తున్నాను అనేది కూడా నాకు ఆ ఇంటర్వ్యూలో తెలుస్తుంది. సో అంత డీప్గా మనల్ని ఆలోచించేటట్టుగా వాళ్ళు చేస్తారనమాట. సో దట్ ఈస్ సంథింగ్ ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ I think it is time now for the ladies to just go for it. Naku, I remember as an outstanding sportsperson of core of EME, Milkha Singh, meeku vinuntaru kada, Milkha Singh. So when he also has an army background, he's from the army, everybody has seen the film and all that. So we were all introduced to Milkha Singh ji as sportspersons of army. ఆయన మాతో ఒక మాట అన్నారు which I will never be able to forget. He said, I was into shooting, we had sailors, we had boxers, అంత ఆర్మీ వాళ్ళు అనమాట. సో మేమందరం కూడా ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్నాము. అండ్ హీ సెడ్, हमारे पास कुछ भी नहीं था उस टाइम पे जब हम करते थे प्रैक्टिस, जब हम करते थे. So we didn't have fancy shoes, we didn't have equipment, we didn't have grounds. యూరోపియన్స్ కి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళందరికీ ఎంత సొఫిస్టికేటెడ్ ఇవి ఉండినాయి, మా దగ్గర ఏం లేదు. సిర్ఫ్ ఏక్ ही चीज़ था हमारे पास, वो थी दिल में एक आग. So that fire is the thing, that spirit अनमाटा, कुछ करना है, आगे बढ़ना है, करना है और देश का नाम रोशन करना है. तो उस आग को हम लेके चलते रहे and that is how I have reached Ani. So what I want to tell everybody is keep that spark in yourself alive always and just go for it. That is when you will be able to achieve your dreams. చాలా బాగా చెప్పారు మీరు. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు, ఫర్దర్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి టిప్స్ ఇచ్చారు. అండ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో రెగ్యులర్గా చూస్తుంటాం, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు మహిళల మీద చాలా మీమ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ స్కూటీస్ డ్రైవ్ చేసేవాళ్ళు సిగ్నల్ ఇటు ఇండికేటర్ వేసి ఇటు వెళ్తున్నారు, పడిపోతున్నారు, ఈ డ్రైవింగ్ ఇలా ఉంది అని చెప్పి అంటే వాళ్ళు ఒక ఫన్ వేలో పెడుతుంటారు. బట్ అక్కడ మహిళను తక్కువ చేసినట్టు చూస్తూ రకరకాల కామెంట్స్, వీళ్ళు ఇంతేలే, ఇలా చాలా చూస్తుంటాం. సో ఇలాంటివి మీరు చూసారా? ఒకవేళ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అది ఐ థింక్ దోస్ ఆర్ జస్ట్ సమ్ సొసైటల్ స్టీరియోటైప్స్ అంటాము. ఐ థింక్ somebody who is very educated and who has a very matured and balanced mind, వాళ్ళు of course they will not believe these kind of things. కానీ ఇవి జెండర్ స్టీరియోటైప్స్ మనకి తెలియకుండా మన సొసైటీలో ఉన్నాయి, దే ఎగ్జిస్ట్. కానీ అది మనల్ని ఎఫెక్ట్ చేయకూడదండి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. వీ అవర్ సెల్వ్స్ షుడ్ నాట్ ఫీల్ లెస్ అబౌట్ అవర్ సెల్వ్స్. మనము విమెన్ గురించి మన పర్స్పెక్టివ్ని ఐ థింక్ మనం ఎలా చేంజ్ చేయగలుగుతాము అని అంటే ఆ స్టీరియోటైప్స్ని బై బీయింగ్ అన్ ఎగ్జాంపుల్. ఎవరికి వాళ్ళంతటి వాళ్ళే, ఏ మహిళ అయినా కూడా అనుకోండి, ఏ మహిళ అయినా కూడా వాళ్ళే అనుకుంటే నేను డిసిప్లిన్డ్గా ఉంటాను, ఐ విల్ బిహేవ్ ఇన్ అ రెస్పాన్సిబుల్ మేనర్, be it on the road or as a driver or as a boss or as a teacher, ఏ ఫీల్డ్లో అయినా కూడా వాళ్ళ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనల్ని ఎఫెక్ట్ చేయకూడదు. నా ఓన్ డిసిప్లిన్ ఏంటి, నా ఓన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి యాజ్ అ సిటిజన్, నా యాజ్ ఎనీథింగ్, యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, యాజ్ అ మదర్, యాజ్ ఎనీ రోల్ దట్ ఐ ప్లే ఇన్ ద సొసైటీ ఆర్ ఎట్ హోమ్ ఆర్ ఎనీవే, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నేను అది సరిగ్గా చేస్తున్నానా చేయట్లేదా, అది నాకు సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా నా కాన్షియన్స్ ప్రకారం. సో నేను వెళ్తున్నాను, నేను బై మిస్టేక్ నేను ఒక తప్పు చేసినా కూడా నేను ఐ షుడ్ బి ఏబుల్ టు ఓన్ అప్ టు దట్. సో దట్ ఈస్ వాట్ నలుగురు చూసి ఓకే
దెన్ దట్ ఈస్ వాట్ విల్ చేంజ్ దీస్ కైండ్ ఆఫ్ స్టీరియోటైప్స్. ఓకే. నేను తప్పు చేసినా కూడా లేదు, నేను రాంగ్ సైడ్ వెళ్ళినా కూడా నేను బై మిస్టేక్ వెళ్ళాను అనుకో, ఐఎమ్ సారీ అండి, దిస్ వాజ్ మై మిస్టేక్, వాట్ ఎవర్ చలాన్ ఇస్ దేర్ ఐ విల్ పే. సో దాట్ ఈస్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. సో 10 మంది మహిళలు అలా చేశారు అని అంటే వాళ్ళని చూసిన 50 మంది పర్సెప్షన్ మారుతుంది. సో అది ఐ ఫీల్ ఆఫ్ కోర్స్ ఐ కండెమ్ దట్. ఉట్టిగా అయితే ఎవరన్నా అలాగా మీమ్స్ పెడుతున్నారు చేస్తున్నారు అంటే అది తప్పే. కానీ వీ నీడ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద సొసైటీ. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఐ ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్ దట్. అది మనకి మనము ఎంత కరెక్ట్గా ఉన్నాము, ఎంత కరెక్ట్గా మనం చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, హౌ ఇస్ ఆర్ బిహేవియర్ అనేది షుడ్ బి రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ బిజీ షెడ్యూల్లో కూడా 10 టీవీకి వచ్చారు. ఉమెన్స్ డే సందర్భంగా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు అండ్ స్పెషల్లీ యూత్కి, మహిళలకి మీ సజెషన్స్ ఈరోజు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా విమెన్స్ డే శుభాకాంక్షలు ఫ్రమ్ మై సైడ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నెవర్ స్టాప్ డ్రీమింగ్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్ అండ్ బిలీవ్ దట్ యూ కెన్ డూ ఇట్. దట్ ఈస్ వాట్ ఐ టెల్ ఆల్ ది aspirants who want to come to the armed forces. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. సో వియస్ చూసారు కదా విమెన్స్ డే స్పెషల్ మేజర్ లక్ష్మీప్రియ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇది ఇవాల్టి స్పెషల్. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.